నా పేరు రాజశేఖర్. నాది వచ్చేసి ప్రకాశం డిస్టిక్, అంటే ఒంగోలు కొండేపు మండలం అనకలపూడి గ్రామం. సో నేను ఈ బిగ్ బాస్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, ఎప్పుడైతే నేను హౌస్లోకి వస్తానని. నా కాలేజ్ డేస్ నుంచి కూడా నేను ఇక్కడ ఎస్ఎన్ కాలేజీలో అయితే చదువుకున్నాను అనమాట. సో ఆ రోజుల్లో కూడా టిక్ టాక్ ఉండేది, దాంట్లో వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అంటూ ఉండేవాళ్ళు, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్తావురా, బిగ్ బాస్లోకి వెళ్తావు అని చెప్పి నన్ను కామెంట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఫన్నీగా చేస్తూ ఉండేవాళ్ళు, నేను కూడా ఫన్నీగా తీసుకున్నాను. బట్ నాకు అప్పుడు ఆ టైంలో అనిపించింది, ఓకే నేను కూడా వెళ్ళొచ్చు నాకు అనే ఒక ఆశ కలిగించిందే మా ఫ్రెండ్స్. కానీ ఏదో ఒక రోజు వెళ్ళాలనే ఒక కోరిక నాలో ఉండిపోయింది బలంగా. అది ఇప్పటికి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పటికి నా కాలేజ్ అయిపోయి కూడా ఒక 4 to 5 years అయితే అయిపోతుంది, నా డిగ్రీ చదివి అయిపోయి కూడా. బట్ ఒకరోజు మటుకు ఖచ్చితంగా నేనైతే హౌస్లోకి వస్తానని నమ్మకం అయితే నాకుంది. అండ్ ఇంకా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి నేను నేను మా అమ్మ, మా చెల్లికి రీసెంట్గా మ్యారేజ్ అయితే అయిపోయిందనమాట. సో మా నాన్న నా చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నా చిన్నప్పుడు అంటే నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న వయసులోనే మా నాన్న నన్ను అయితే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా మా అమ్మే నన్ను మా చెల్లిని చిన్నప్పటి నుంచి కష్టపడి ఆమె పనికి వెళ్తూ సంపాదించి పెట్టింది. ఇంకా మేమిద్దరం ఆమె కష్టంతోనే చదువుకొని, ఇంకా నాకైతే జాబ్ ఏం రాలేదు. సో మా అమ్మ ఇప్పటికీ సఫర్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది ఇంకా నేను కష్టపడి చదివించాను మా అమ్మ ఏ రోజు నన్ను అనలేదు. ఎందుకంటే నేను ఇంత వయసు వచ్చి కూడా, నా డిగ్రీ అయిపోయి కూడా 4-5 సంవత్సరాలు అవుతున్నా కూడా నేను ఇంకా జాబ్ తెచ్చుకోలేదు. కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అనే మాటలకి మా అమ్మ చాలా బాధపడుతుంది. అవి కూడా నాతో కూడా అంటుంది, రే నువ్వు ఇంకా జాబ్ తెచ్చుకోలేదు, పక్కన ఇళ్ళ వాళ్ళందరూ చూడు ఎట్లా మాట్లాడుతున్నారు నీ గురించి, ఎప్పుడు 25 సంవత్సరాలు వచ్చినా కూడా నీకు ఇంకా నేను తెచ్చి పెట్టాలా, తెచ్చి పెడుతుంది, ఇంట్లో కూర్చోబెట్టి సాగుతుంది అనే మాటలు, అందరూ అనే మాటలన్నీ విని మా అమ్మ అయితే చాలా బాధపడిపోయింది. ఆ మాటలు విన్న ప్రతిసారి నాకు కూడా జీవితంలో ఏదో ఒకటి చేయాలని చెప్పి అనిపిస్తూ ఉంది. కానీ నేను జాబ్ అయితే చేయలేకపోతున్నా. కానీ ఈ విధంగా అయినా ఈ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది కాబట్టి నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మీరు నన్ను ఆ ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలేజ్ డేస్లో నన్ను అలాగే ఏడిపించారు, బట్ నేను ఏదో ఒక రోజు వెళ్తాను అనుకున్నాను. ఇంట్లో నా సిచ్యువేషన్ కూడా అసలు ఏం బాగాలేదు. ఎవరైనా చూడండి, 21 సంవత్సరం వరకు ఎవరైనా మనల్ని పోషించేది, పెంచేది, చదివించేది అంతా. నాకు ఇప్పుడు 25 సంవత్సరాలు, మా అమ్మ ఇప్పటికి కూడా నన్ను పోషిస్తుంది, పెంచుతుంది. ఏ ఒక్క మాట అనకుండా, ఇళ్ళ పక్కన వాళ్ళు వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నా మా అమ్మ ఏం పెట్టించుకోకుండా, నువ్వు ఏదో ఒకటి రోజు సాధిస్తావురా అని చెప్పి మా అమ్మ అంటూనే ఉంది. ఆ మాటలే నాకు, ఎందుకంటే అలాంటి అమ్మ ఇంకెవరికి ఉండిద్దండి. ఏ విషయంలో నన్ను సపోర్ట్ చేసిద్ది మా అమ్మ, ఒక్క విషయంలో కాదు. అసలు ఎక్కడైనా చూసుకోండి, ఇంకో ఎక్కడైతే ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉంటే ఒక మగ మనిషి ఇంట్లో, అది కూడా తండ్రి లేకుండా, ఏ అమ్మ ఎన్ని రోజులు పనికి పోయి సంపాదించి పెట్టిద్ది? మా అమ్మ కాబట్టి ఇన్ని రోజులు ఉండి నన్ను ఇంకా పోషిస్తుంది, సంపాదించుకొని నాకు ఏ అవసరం వచ్చినా ఆమె చూసుకుంటుంది. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ నన్ను అయితే కొంచెం ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకురండి.